డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. దీని పేరు ట్రైడెంట్ హోటల్. సో ఇష్యూ పేరుతో కాదు, అసలు సమస్య ఏంటి? ఇలా 5 స్టార్ హోటల్ అవసరమా? 20 ఎకరాల ప్రభుత్వ స్థలం, అంటే ఇప్పుడు అది టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చిన స్థలం. ఇది భూమి తిరుమల తిరుపతిలో ల్యాండ్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. మీకు ఇప్పటికీ కూడా సత్రాలు ఒక పెద్ద సమస్య. పైన 3 నెలల ముందు బుక్ చేసుకోవాలి. అకామిడేషన్ ఇస్ ఎ బిగ్ ప్రాబ్లం. సాధారణ భక్తులకు రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతుంది, అలిపిరి మార్గాన వెళ్ళే వారి సంఖ్య కూడా పెరుగుతుంది. అలాంటి టైంలో 20 ఎకరాలలో 20 ఎకరాలలో ఎంతమందికి అకామిడేషన్ కల్పించబడుతుంది? దీనికి 125 మందికి అకామిడేషన్ కల్పించబడుతుంది. అంటే 125 మెంబర్స్కి అకామిడేషన్ కొరకు 20 ఎకరాల భూమిని ఆ ప్లేస్లో వినియోగించడం కరెక్టా? ల్యాండ్ యూటిలైజేషన్ కూడా ఉండాలి. ఒబెరాయ్ హోటల్ రావద్దని నేను అనడం లేదు, ముంతాజ్ హోటల్ అనేది ఇష్యూ కాదు, ట్రైడెంట్ హోటల్ రావద్దని అనడం లేదు. తిరుపతి అవుట్స్కర్ట్స్లో ఎక్కడైనా బ్రహ్మాండంగా 20 ఎకరాలు కాదు 50 ఎకరాల్లో హోటల్ నిర్మాణం చేపట్టవచ్చు. అందువల్ల అలాంటి హోటల్లో దిగేవారు, వారి కార్లు ఉంటాయి, లగ్జరీ కార్లు ఉంటాయి, వారు కాస్తంత దూరాన్ని ఆ కారులో ప్రయాణం చేయొచ్చు. సాధారణ భక్తులకు కనుక అలిపిరి వద్ద అకామిడేషన్ క్రియేట్ చేస్తే ఓ ధర్మసత్రమో లేదా ఒక పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాలు, దేవుని దర్శనం కొరకు వస్తున్న వారికి అవసరమైన గనక అకామిడేషన్ క్రియేట్ చేస్తే ఆ 20 ఎకరాల స్థలాల్లో 125 రూములు కాదు, కొన్ని వందల రూములు నిర్మించవచ్చు, కొన్ని వేల మందికి అవకాశాన్ని కల్పించవచ్చు. అది వదిలేసి ఇక్కడ మేము 5 స్టార్ హోటల్ కడతాం, ఇలా లేదంటే ఒక ధ్యాన మందిరాన్ని నిర్మించవచ్చు. ఒక 5,000 మందికో 2,000 మందికో ఏకకాలంలో ప్రభుత్వం అనేది పిలిగ్రిమ్ టూరిజం అనొచ్చు. పిలిగ్రిమ్ టూరిజాన్ని డెవలప్ చేయాల్సింది, దానికి అభ్యంతరం లేదు. కానీ పిలిగ్రిమ్స్లో ఉండే టూరిస్ట్ ఫెసిలిటీస్ కూడా కొన్ని ప్రత్యేకతలు ఉండాలి. ఇప్పుడు నేను ఇండియా టుడే కథనంలోనే చదివాను, ఈ హోటల్లో ఈ 5 స్టార్ హోటల్లో బార్ కూడా ఉంటుంది. సహజమే కదా బార్ ఉండడం. అంటే అలిపిరి దగ్గర తిరుమల కొండ ఎక్కే ప్లేస్లో బార్ పెట్టుకుందామా? అసలు 5 స్టార్ హోటల్ కల్చర్ ఏంటి? అసలు భక్తులకు, సాధారణ భక్తుల సదుపాయాల సంగతి ఏంటి? సాధారణ భక్తులకేమో అకామిడేషన్ అవసరం లేదా?